మేడం షర్మిల గారు చాలా స్పష్టంగా జగన్ గారిని ప్రశ్నిస్తున్నారు. అసలు మీరు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? ఈ రోజున నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానని చెప్పి చిన్నపిల్లలా మారం చేయడం ఏం బాలేదు. మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళి ప్రజల పక్షాన లేదా మిమ్మల్ని గెలిపించిన నియోజకవర్గ ప్రజల పక్షాన పోరాడాలంటుంది. ఈయన మాత్రం మాకు అసెంబ్లీలు నిర్వహిస్తున్నారు. అసలు ఏంటి? ఇంకా ఇప్పటికైనా మారే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు లేదా? అంటే గత ప్రభుత్వంలో నేను సీఎంని అని చెప్పి ఆ తల బాగా పొగరు ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు జనాలు నువ్వు అక్కర్లేదు మాకు, కనీసం మాకు అపోజిషన్ లీడర్ కూడా అక్కర్లేదు అని చెప్పి ఇచ్చిన తీర్పుని గౌరవించలేరు, దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. ఆయనకి ఏంటంటే అహంకారం. ఎలాగో నేను అసెంబ్లీకి వచ్చి పీకేదేం లేదు, అది ఆయనకి తెలుసు. ఆయన అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా అలా ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఆయన ఎలక్ట్ అయ్యారో ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీకి నాకు తెలిసి ఒక్క నయా పైసా పని కూడా చేసే ఉద్దేశం అయితే ఆయనకి లేదు. ఇప్పుడే ఎందుకు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రజల్లో అందరూ కూడా అదే అనమాట. నువ్వు ప్రజల కోసం సీఎం అయ్యి ఉంటే ఈరోజు మళ్ళీ 151 సీట్స్ వచ్చినాడు, మహా అయితే పోను 120 సీట్స్తోనే బయటపడేవాడు. ప్రజల కోసం కాదు, నేను కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో వచ్చాను, నేను సీఎంగా వాళ్ళని నాశనం చేస్తాను, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తాను, ఈ రాష్ట్రానికి ఉనికి లేకుండా చేస్తానని చెప్పి అలాంటి పిచ్చి పిచ్చి ఆశలు వేశారు. కాబట్టి ఈరోజు కనీసం దాని ఏమంటే అపోజిషన్ లీడర్ స్థాయి కూడా లేదు. అదే అడుక్కునే వాళ్ళు అడుక్కున్నట్టు నాకు అపోజిషన్ లీడర్ స్థాయి ఇవ్వండి, అప్పుడు వచ్చి కూర్చుంటాను అసెంబ్లీలో అంటే ఎవరికి ఆఫర్ చేస్తున్నావు? నువ్వు అసెంబ్లీలో కూర్చోవటం నీ బాధ్యత కాదా? నువ్వు ఎమ్మెల్యేగా జీతం ఎందుకు తీసుకుంటున్నావు? నీకు ఎందుకు పే చేయాలి జీతం? నీకు ఎందుకు కావాలి వెనకాల సెక్యూరిటీ? ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్, ఒక బేసిక్ ఎమ్మెల్యేకి ఉండే రెస్పాన్సిబిలిటీస్ నువ్వు పర్ఫామ్ చేయకుండా ఇప్పుడు కూడా వైసీపీ లీడర్ ప్రతినిధిగా వచ్చి మాటికి మైక్ ముందుకు వచ్చి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, లేకపోతే ఏదోటి మా పార్టీలో జరుగుతున్న ఆ బూతులు మాట్లాడిన వాళ్ళందరూ సోషల్ మీడియా వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి ఏదో నష్టం జరుగుతుంది, జైల్లో కూర్చున్న వాళ్ళందరినీ జైలు యాత్రలు చేయటం తప్పించి ఈరోజు దాకా బాధ్యతగా ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లాగా ఏ రోజైనా మాట్లాడావా? మాట్లాడినాడు జీతం తీసుకో, మాకు ఓ పని చేయి, నువ్వు రిజైన్ చేసేపో, నీకేం రావాలని లేక రిజైన్ చేసేసేయి. రిజైన్ చేసి నీ మిగతా 11 మంది మీద కూడా రిజైన్ చేసి హ్యాపీగా ప్రెస్ మీట్లు పెట్టుకో, నీ పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకో, ఎవడు వద్దనట్లేదు. కనీసం అక్కడ ఇంకో బాధ్యత గల ఎమ్మెల్యే ఎవరైనా ఎలక్ట్ అవుతారో అని చూసుకుందాం అది. అండ్ షర్మిల గారు ఓపెన్గా ఛాలెంజ్ చేయడంలో తప్పలేదు. ఎవడైనా అంటాడండి, ఏమండి చదువుకున్న వాళ్ళు, కాన్స్టిట్యూషన్ ఫాలో అయ్యేవాళ్ళు, లేకపోతే మినిమం అయినా సరే కాన్స్టిట్యూషన్ అయినా అసెంబ్లీ అయినా ఒక రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు. ఫర్ ఇన్స్టెన్స్ నిన్న బడ్జెట్ సమావేశాలు ఎంత ఇంపార్టెంట్. నువ్వు రావచ్చుగా, ఒక పాయింట్ పెట్టచ్చుగా, నిజంగా నీకు బాధ్యత ఉంటే ప్రజల కోసం పోరాడచ్చు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి రిలీజ్ చేసింది అంటే నువ్వు లేకుండా అసెంబ్లీలో ఇప్పుడు అపోజిషన్ లీడర్ కావాలనుకున్నప్పుడు కనీసం ఒక అపోజిషన్ వాయిస్ అయినా ఉండాలి కదా. నువ్వు వచ్చి మాట్లాడు, నీ కన్సర్న్స్ ఏంటో చెప్పొచ్చు కదా. నీకు మైక్ ఇవ్వకుండా ఎందుకుంటారు? ఇప్పుడు మీరు గుర్తుంచుకుంటే ఆ రోజు ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో వచ్చినప్పుడు ఆయన కాకపోయినా సరే ఆయనకి ఇచ్చారు. మినిస్టర్స్ తర్వాత ఇమీడియట్గా, మినిస్టర్స్కి ముందు ఇమీడియట్గా ఆయనకు వచ్చారు. అక్కడ దాకా ఆయన కారు రానిచ్చారు. అది కూడా ఏంటి, బాబు గారు సరే మనం ఇలా ఉండకూడదు అని చెప్పి ఆయన దయతో రానిచ్చారు. అలానే 100% రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తారు. 100% ఆయన్ని ఒక మాట కూడా అనకూడదని చెప్పి ఒక రూల్ కూడా పాస్ చేశారు బాబు గారు. ఎవరు వచ్చినా సరే ఆయన ఏమి మీరు క్రిటిసైజ్ చేయొద్దు అంటే, మాక్ చేయటం కానీ అలాంటి పిచ్చి పిచ్చి ఆశలు వేయద్దు అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఇంకేంటి, ఇంకా అంత గౌరవంగా జరిగిద్ది అసెంబ్లీ అని చెప్పాక కూడా మరి ఇంకేం హామీలు ఇవ్వాలి ఈయనకి? నాకు అర్థం కాదు. ఆ జనాలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష హోదా మమ్మల్ని ఇమ్మని అడుక్కోవటం, కోర్టుకి వెళ్ళి అడుక్కోవటం, మరి ఇదేంటో పద్ధతి అర్థం కాల. ఈరోజు అసెంబ్లీ కాదు, నాకు మీడియా ముందే నేను ప్రశ్నిస్తాను మాట్లాడుతున్నారు. కానీ మీడియా వేసే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయకుండా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెప్పేస్తున్నారు. ఈ మధ్య మీరు చూస్తుంటే ట్రోల్స్ బాగా అవుతుంది. ఆయన వాచ్ టైం ఒక ఇది ఉంటే లైవ్ అని చెప్పి టెలికాస్ట్ చేసే టైం ఇంకొకటి. అంటే నేను కూడా విన్నాను, యాక్చువల్గా మీడియా లైవ్ అయితే ఇవ్వరంట, అందరికీ లింక్ ఇస్తారంట. ఆయన మాట్లాడటం అంతా అయిపోయాక లింక్ ఇస్తారు. అండ్ మీడియా అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం గురించి మాట్లాడితే ఎగేసుకొని ఢిల్లీ వెళ్ళి ఎంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఇంకా రాష్ట్రంలో ఇంకేముంది, ఇంతమందికి అన్యాయం జరిగింది, మా వాళ్ళు ఇంతమంది అన్నారు. ఎవరు సార్ పేరు చెప్పండి అంటే నాకు లంచ్ టైం అయింది, నాకు బ్రేక్ కావాలని చెప్పి పారిపోయాడు అక్కడ నుంచి. ఇక్కడికి వచ్చి కూడా అంతే, మీరు ఏదైనా నెక్స్ట్ క్వశ్చన్ అడగండి, ఆయన మాట్లాడిన పాయింట్స్ నిజంగానే దానిలో క్రెడిబిలిటీ ఉంటే నెక్స్ట్ అడిగే క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. నువ్వు వచ్చి స్పాంటేనియస్గా మాట్లాడుతున్నావు, నీది రెగ్యులర్ కన్సర్న్, నిజమైన కన్సర్న్ అనుకుంటే. బట్ ఈరోజు దాకా నేనైతే ఏ మీడియా పర్సన్ కూడా ఆన్సర్ చేయటం చూడలేదు. ఇది ఇప్పుడు కాదమని ఎందుకంటే దానికి ప్రిపేర్ అయ్యి ఉండడు ఆయన, నాకు తెలిసి. ఇదంతా వెనకాల ఏదో పెట్టుకొని మానిటర్లో మాట్లాడుకోవటం, చూసి మాట్లాడటం, స్క్రిప్ట్ ఇస్తే కింద పేపర్ చూసి చదవటమే తప్పించి ఆ మనిషికి స్వతహాగా ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తే మంచి జరిగిద్ది, ఇంకా నేను బాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే వాళ్ళందరూ చాలా వెల్కమింగ్గా ఉన్నారు, ఎవరు వచ్చి సలహాలు ఇచ్చినా మేము తీసుకుంటాము, ఒక హెల్దీగా డిస్కషన్ జరగాలి, హెల్దీగా డిబేట్ జరగాలన్న కాన్సెప్ట్లోనే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కాబట్టి నువ్వు అట్లీస్ట్
మినిమం ఎఫర్ట్స్ కూడా పెట్టవు. ఈ రోజు కూడా నా పార్టీకి నష్టం వచ్చింది, నాకు ఇది నష్టం వచ్చింది. ఏ నష్టం వచ్చింది? నీ పార్టీకి నువ్వు నష్టపోయావు, నువ్వు చేసిన దుర్మార్గపు పనుల వల్ల. సో దెర్ ఇస్ నో పాయింట్. ఇంకా ఆయన వచ్చి మీడియాకి ఆన్సర్ చేసేంత దమ్ము ధైర్యం అయితే ఆయనకి లేదు 100%. సో గత 2014 తర్వాత అప్పటి నుంచి కూడా ఈ రోజున సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టే ఒక సంస్కృతిని తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా ఆ నాయకులు, ఆ కార్యకర్తలకి ఈ రోజు సడన్ గా మానవ హక్కుల ఉల్లంఘన, ఎన్హెచ్ఆర్సి యాక్టింగ్ చైర్పర్సన్ దాకా వెళ్ళి మా మానవ హక్కుల్ని కాల రాస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వం అణిచివేస్తున్నారు అని చెప్తున్నారంటే, ఇన్నాళ్ళు ఈ సోకాల్డ్ వాళ్ళ వల్ల బాధపడ్డ అమరావతి రాజధాని రైతులు, మహిళా రైతులు కానివ్వండి, లేకపోతే మీలాంటి యాక్టివిస్టులు కానివ్వండి, లేదా ఇది తప్పు అని ప్రశ్నించిన అనేక మందిని అర్ధరాత్రి కూడా తీసుకెళ్లి అరెస్టులు చేసి సిబిసిఐడి ఎంక్వైరీ అని చెప్పి 3rd డిగ్రీ ప్రయోగించిన సందర్భాలు కానీ, అప్పుడు ఏమైపోయింది ఈ మానవత్వం లేదా మానవ హక్కులు? మానవ హక్కులు మానవుల కోసమే వాడతారన్న కనీస జ్ఞానం లేదు. మీరు వాళ్ళు పెట్టిన పోస్టులు చూసుకుంటే వైసీపీ సోషల్ మీడియా ఎవరి మీదైతే ఈరోజు కేసులు ఉన్నాయో, ఎవరైతే ఈరోజు జైలుకి వెళ్తున్నారో లేకపోతే బయట తప్పించుకొని తిరుగుతున్నారో, వాళ్ళు పెట్టిన పోస్టులు చూసిన వాళ్ళు ఎవరైనా సరే సర్టిఫై చేసి ఇతను మామూలు మనిషే, ఇతనికి మానవ హక్కులు వర్తిస్తాయి అని నాకు ఎవరైనా చెప్పితే 100% ఛాలెంజ్ చేసి చెప్తాం. అప్పుడు నెక్స్ట్ మినిట్ వదిలేస్తాం. అదే పోస్టులు మీ అంటే ఎవరైతే ఈరోజు వచ్చి సపోర్ట్ చేస్తారో మీ ఇంటి మీద, మీ ఆడవాళ్ళ మీద, మీ ఇంట్లో పిల్లల మీద, ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వర్రా రవీంద్ర గారి పోస్టులు, బాబు గారు జైలుకి వెళ్ళి ఉంటే నేను కొన్ని పోస్టులు చూసానంటే నేను ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. జైలుకి వెళ్ళిన రోజు మీ అందరు గుర్తుంచుకుంటే నెక్స్ట్ రోజు ఆయన పెళ్లి రోజు ఆ నైట్ మీరు జైలుకి వెళ్తే దాని గురించి పోస్ట్ పెట్టాడండి అసహ్యంగా. వాళ్ళిద్దరు సెక్స్ లైఫ్ గురించి మాట్లాడతా ఎంత నికృష్టం అంటే నేను ఇది చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి వయసు ఏంటి, ఆయన హోదా ఏంటి, అలాంటి మనిషిని అలా తిట్టినందుకు వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తా ఏంటి, భారతిరెడ్డి వెనకాల తిరిగితే పిఏగా కొనసాగుతాడా, అవినాష్ రెడ్డికి చెంచాలాగా ఆడి పక్కనే పడుంటాడా, ఏంటిదంతా అంటే ఉన్మాదుల్ని పెంచి పోషిస్తారని మాకు తెలుసు. బట్ ఇంత దారుణాల కోసం ఇప్పుడు వచ్చి ఫైట్ కూడా చేస్తున్నారు. ఏంటి ఇలాంటి వాళ్ళని బయట తిరగమని, అంటే ఇలాంటి వాళ్ళు బయట తిరిగితే రేపు పొద్దున సొసైటీ మీద ఎలాంటి ప్రభావం పడిద్ది? మామూలు ఆడపిల్లలు బయట తిరగలరా? ఇలాంటి వాళ్ళ బయట తిరగాల్సింది. నువ్వు అసెంబ్లీలో బూతులు తిట్టిస్తావు, సోషల్ మీడియాలో అసభ్యకరమైన రాతలు రాయిస్తావు. అనిత గారి గురించి ఎలాంటి పోస్టులు పెట్టారండి? ఇప్పుడు మా దాకా వదిలేయండి, బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అనిత గారి గురించి, లేకపోతే వేరే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరినీ ఎంత దారుణంగా అంటే ఎంత విచ్చలవిడతనం అనమాట. ఇవన్నీ కేసులన్నీ యాక్చువల్గా అప్పట్లోనే పెట్టినప్పుడే సుమోటోగా తీసుకొని పోలీసులు ముందుకు వచ్చి వ్యవహరించాలి. ఎందుకంటే ఇలాంటి వాటి వల్లే ప్రభావితం. ఇప్పుడు మనం అంటాం సినిమాలు చూసి పిల్లలు చెడిపోతున్నారని, మరి సోషల్ మీడియా చూసి చెడిపోరా? సోషల్ మీడియాలో ఒక బాధ్యతగా పోస్ట్లో ఉన్న అంటే సోషల్ మీడియా ఆయనకి కార్పొరేషన్ ఇచ్చారు, దేవేంద్ర గుర్రంపాటి ఆవిడ ఉంటాడు, సజ్జల భార్గవరెడ్డి, వీళ్ళందరూ పోస్టులు బయటకు చూడండి. అంటే మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి యూత్? ఇలాంటి మృగాల్ని లోపలేసాం, మనుషుల్ని కాదు మృగాల్ని వేసాం. ఏదైనా ఉంటే అదేదో ఉంటారు కదా అంటే జంతు పశు సంరక్షణ కేంద్రాలు అవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చుకోండి. మా మృగాలు తప్పిపోయినాయి, బయటికి వెళ్ళిపోయినాయి, అయ్యాలని జైల్లో పెట్టారు చెప్పి అక్కడ ఇచ్చుకోండి కంప్లైంట్లు. ఐఎమ్ సారీ టు సే దిస్ అండి. ఇలాంటి వాళ్ళ కోసం నిలబడతాం వాళ్ళు చూస్తుంటే చెప్పు తీసుకొని పడాపడి ముందు నిలబడిన వాళ్ళు కొట్టాలనిపించింది నాకు. అది శ్రీరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ ఆ రోజు విచ్చలవిడితనంగా ఎలా పడితే అలా మాట్లాడి, ఇప్పుడు నేను ఒక స్త్రీని, నాకు కుటుంబం ఉంది, దయచేసి నన్ను క్షమించండి అంటే పోస్ట్ పెట్టేటప్పుడు లేదా వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు ఆమెకు కుటుంబం కానీ లేకపోతే ఆమె ఈ భయం అనేది లేదా మేడం? అంటే ఈ రోజు సజ్జల భార్గవరెడ్డి మీద కేసు ఫైల్ అవుతుంటేనో లేకపోతే ఒక బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయితేనో ఇప్పుడు ఈ రియలైజేషన్ ఏమంటారు? అసలు ఇంకా శ్రీరెడ్డి, పోసాని, ఆర్జీవి ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడితే ఆ మాట్లాడాక నేను వెళ్ళి కెరసిన్ తను నోరేమన్నా వాష్ చేసుకోవాలా ఏంటి అని అంత కంపరమైన మనుషులు. అసలు ఇలాంటి మనుషులు ఇన్ని రోజులు మేము భరించామని చూసారా, అది అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. ఈ అమ్మాయిని అలా వదిలేసి దాన్ని ఏదో అంటారు కదా, జూలో నుంచి జంతువులు తప్పించకపోతే వాళ్ళు ఏదైనా హాని చేయొచ్చు అని చెప్పి, ఏ పులులు అయ్యో సింహాలు తప్పించిపోతే మనుషుల్ని చంపేస్తారని భయం అని. ఎగ్జాక్ట్గా నాకు ఇట్లాంటి మనుషులు చూస్తే అదే అనిపించింది. వీళ్ళని బయట తిరగనివ్వటమే మన దరిద్రం, ఇంకా అంతే. ఇప్పటికి కూడా అమ్మాయి నోరు ఇప్పుడు క్షమాపణలు చెప్పడం, ఈ సొల్లి ఇట్లాంటి నాటకాలు ఎన్ని చూసామండి, ఇలాంటి నాటకాలు ఎన్ని చూసాం. అసలు ఎలాంటి మాటలు ఆర్జీవి కానీ శ్రీరెడ్డి కానీ ఒక్క వీడియో దమ్ముంటే ఒక్క వీడియో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో అలా పిల్లలు ఉన్నారు కదా, లండన్లో చదువుకుంటున్నారు కదా, ఆ పిల్లలకి ఒక్క వీడియో చూపించగలడానికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్క వీడియో అయినా సరే, ఒక్క పోస్ట్ అయినా మీ సోషల్ మీడియాలో పెట్టిన ఒక్క పోస్ట్ అయినా నీ పిల్లల్ని చూపించుకోగలవా?
చూపించుకొని పక్క నువ్వు ఉండగలవా, అలా నీ పిల్లలతో పాటు షేర్ చేసుకోగలవా అని చెప్పి నేను జస్ట్ ఛాలెంజ్ చేస్తాను అంతే. నేను అబద్ధం చెప్తున్నానా, నేను తప్పు చెప్తున్నాను పక్కన పెడితే, ఈ రోజు వచ్చి ఎన్ని నాటకాలు ఆడినా సరే ఇలాంటి వాళ్ళని అయితే వదిలిపెట్టకూడదండి. మా కోరిక, ఇప్పుడు మమ్మల్ని మేమైతే కార్యకర్తలం, మేమందరం పడున్నాం, మా కోరిక ఏంటంటే ఈడ్చి తీసుకొచ్చి ఒక లెసన్ నేర్పించాలి. రేపొద్దున భవిష్యత్తులో కూడా ఎవ్వరు పార్టీకి సంబంధం లేకుండా, ఇందాక మొన్న బాబు గారు మాట్లాడతా మీరు కూడా మాకు కూడా వార్నింగ్ ఇచ్చారు, ఎవ్వరు ఒక్క పోస్ట్ కూడా ఏ ఆడపిల్లకి అగెయిన్స్ట్గా పెట్టినా మీకు కూడా అదే గతి పట్టిద్దని మాకు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు జనసేన వాళ్ళకి. ఎందుకు చెప్తా, అది లీడర్స్ అంటే. ఒక్కసారైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి వాళ్ళ చెల్లి గురించి, ఆవిడ పుట్టుక గురించి చీప్గా మాట్లాడుతున్నా సరే, వాళ్ళ షర్మిలా గారిని షకీలా అని కూడా మాట్లాడాడు, వీళ్ళ పెంపుడు ఒక్కొక్కడు అలా మాట్లాడుతున్నా సరే. మీరు ఏ రోజైనా చూసారా సీఎంగా ఉన్నప్పుడు బయటకు వచ్చి వద్దు ఇది సరైన సంస్కృతి కాదు అని చెప్పి మాట్లాడటం చూసారా? ఇంకా పైగా వాళ్ళ మీద చేతులు వేసుకుని మర్డర్లు చేసిన వాడిని, బూతులు మాట్లాడిన చేతులు వేసుకొని పక్కన వేసుకుని తిరుగుతూ ఉంటారు ఇంక ఊరంతా ప్రచారాల్లో. ఇంకా అంతగానో సిగ్గుమాలతనం ఇంకోటి ఉండదు.